వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. సో అతను ఏ సాంగ్ రాసినా గానీ మనం మైండ్‌లోకి ఎక్కాల్సిందే. అది ఇంకా దాదాపు అసలు మైండ్‌లో నుంచి పోదు. ఇప్పుడు కూడా రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే వచ్చింది. అత్తారింటికి అని చెప్పేసి ఒక సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ టీమ్ ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు లక్ష్మణ్ గారు. అదేవిధంగా అందులో ఉన్న హీరో కిట్టు పవన్ గారు ఉన్నారు. దానికి వర్క్ చేసిన డీఓపీ జనతా బబ్లు గారు కూడా మనతో పాటు అయితే ఉన్నారు. సో అసలు వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ అసలు ఈ సాంగ్‌కి ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఇన్‌స్టాలో చూసినా, మనం ఎక్కడ చూసినా గాని ఈ సాంగ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అయిపోయింది. సో అసలు ఈ సాంగ్‌కి అసలు ఎలా రాసారు? ఈ థాట్ ఎలా వచ్చింది? మరి లక్ష్మణ్ గారికి కూడా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అనేదైతే తెలుసుకుందాము. హాయ్ లక్ష్మణ్ గారు అండ్ టీమ్. హాయ్. సో ఎలా అన్న అసలు మీ ఈ సాంగ్స్ అంతా అసలు మైండ్‌లోకి ఎలా ఎక్కిపోతాయన్న? అసలు మైండ్‌లోకెళ్ళి పోవు. నేను యాక్చువల్లీ పాట అంటే పాటను పాటలా కాకుండా వింటున్న వ్యక్తి నా పాటలో హీరో అయ్యేలా రాస్తాను. ఓకే. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్, ఆ లైన్స్ వింటే, ఆ ట్యూన్ వింటే, ఆ పాటకు అతనే హీరో అనే ఫీలింగ్ వచ్చినట్టు నేను రాస్తే కనుక మేబీ ఇంకోటి ఏంటంటే నాకు నిజ జీవితం రాయడం ఇష్టం. నిజ జీవితంలో జరిగే వాస్తవాలను పాట రూపకంగా రాయడం, నిజ జీవితంలో ఉన్న బాధలను, ఆ బాండింగ్స్ మధ్యలో ఉన్న ఎఫెక్షన్స్ ని టచ్ చేస్తూ నేను రాస్తే కనుక బహుశా అది కారణం అవుతుంది. మర్చిపోకుండా ఉండడానికంటే మర్చిపోని బాధ ఆల్రెడీ ఆ మనసులో ఉన్నప్పుడు ఆ బాధకు నేను మాట రాసిన, అందులో గొప్పదేం లేదు. ఆ బాధ ఉన్నంత రోజులు ఆ పాట ఉంటుంది. ఈ ఫుల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఒక సాంగ్ తో స్టార్ట్ పెడదామన్నా. ఒక చిన్న మీకు ఇష్టమైన మంచి సాంగ్ పాడండి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకున్న పాటతో స్టార్ట్ అవుతాం. ఓకే డన్. వీలైతే మీరు కూడా దానికి ఒక లిరిక్ ఇవ్వండి. నాకొంతైతే అసలు బాగాలేదు, నన్ను అడగదు. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట పడకుండా నేను వెళ్ళిపోతున్నది. నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్నది. నువ్వు ఈ లోకంలో లేనే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి. నువ్వు పూలు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి. పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వై నీ పూసే పోతానే. సూపర్ సూపర్. జిల్లెడు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే, నీ తలపై తలువాలు నే పూసే పోతానే. వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తాను రాను ఈ తోవల నేనే నడిసి. బదురంగుండే నువ్వు మళ్ళొస్తాను రాను, నవ్వు నన్ను చూసి ఒకసారి. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి. అసలు ఎలా అంటే నిజంగానే మీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీ అంటే లవ్ ఫెయిల్యూర్ ఏమైనా అయ్యిందా? లేకపోతే ఎవరైనా ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? లేకపోతే అసలు ఎలా ఇంత పర్ఫెక్ట్ ఎలా తీసుకొచ్చారన్న దీన్ని? అంటే నేను యాక్చువల్లీ మనం గతంలో కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తున్నాం కనుక, ఇంకోటి ఏంటంటే జనాలు నేను ఇలా రాయడం నా నుంచి పెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఈ ట్రాక్ లో రావడం జనాలకు ఇష్టం ఉంది కనుక, నేను ఇట్లా వస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు కనుక ఇందులోనే రకరకాల వేరియేషన్స్ చేస్తూ వస్తున్నాను పాట పాటకి. అందులో భాగంగానే ఈ ఇప్పుడు ఇప్పుడు టోటల్ ఫోక్ నడుస్తుంది. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ నడవట్లేదు. ఒక అటాకింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉండాలి. అవును, ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మీరు చూసినామా అంటే ఇప్పుడు మాకు బుల్లెట్ బండి కానివ్వండి, ఇంకా చాలా ఏది తీసుకున్నా గానీ ఫోక్ ఇంకా ఫుల్ డీజే మాస్ అట్లా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ తో వచ్చినా గానీ చాలా అసలు అంటే మెయిన్ ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా గట్టిగా కనెక్ట్ అయిపోయింది అన్న. అండ్ హీరో గారు మీకు అసలు యాక్ట్ చేసినప్పుడు కానివ్వండి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీ లైఫ్ లో కూడా ఇలా లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. బట్ పర్ఫెక్ట్ అయితే యాక్ట్ చేశారు. సో ఎలా అనిపించింది లక్ష్మణ్ గారితో కానివ్వండి, సో ఇప్పుడు డిఓపి జనతా బబ్లు గారితో కానివ్వండి, సో అంటే మీ ఓవరాల్ టీమ్ తో మీకు ఎలా అనిపించింది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం అనిపించింది అన్నతో వర్క్ చేయాలంటే. ఉమ్, ఇక చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం షూట్. ఉమ్. అన్నతో చాలా చిలిపిగా మంచిగా ఉంటా అన్న, ఇక తమ్ముళ్ళిగా చూసుకుంటాడు. సో అసలు ఎంత టేక్ పట్టిందన్న ఇది ఓవరాల్ గా మొత్తం తీసుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? ఇది రాయడమా? ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పుడు ఈ ఎండింగ్ ఇప్పుడు అప్లోడ్ అయ్యేంత వరకు పబ్లిష్ అయ్యేంత వరకు నేను యాక్చువల్లీ ఇది 1 year బ్యాక్ రాసిన పాట. నేను actually దాని మధ్యలో సినిమా చేస్తున్నాను. నేను ఆ సినిమా షూటింగ్ లో బిజీ ఉండి దీన్ని షూటింగ్ చేయలేదు. అనుకోకుండా షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. ఇక తమ్ముడు వచ్చిన షూటింగ్ పెట్టుకుందాం అని యాక్చువల్లీ నేను ఈ పాటలో వేరే తమ్ముడిని హీరో అనుకుంటున్నా. ఇప్పుడు మా నేను బాగుండాలనుకున్న అక్షిత్ని పెడదాం అనుకున్నా. అనుకొని మనకు ఇక మళ్ళా మన నుంచి ఏది అంటే ఎందుకంటే అక్షిత్ పెట్టినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా కావాలి ఇంకా కావాలి. ఆల్రెడీ మనోడు ఒక మంచి మెంబర్స్ ఉన్న సాంగ్స్ చేసిండు, మంచి వ్యూస్ ఉన్న సాంగ్స్ చేసిండు, దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఒక హీరోతో వెళ్దాము అనుకొని తమ్ముడు ఎప్పటి నుంచో పాపం వాడు నాకు తర్వాత అర్థమైంది నాతో పనిచేయడం అని చాలా ఇష్టం అని. సో అప్పుడు నేను అనుకోకుండానే కిట్ ఉండి వచ్చిండు. నేను ఆల్రెడీ లేముద్రా నువ్వు హీరో మనం వెళ్ళిపోదాం, తక్కువ బడ్జెట్ లో చేద్దాం, మన టైం కూడా పెద్ద లేదన్నట్టుగా ఓన్లీ ఎమోషన్స్ ని బేస్ చేసుకొని స్కిప్ చేసుకొని షూటింగ్ వెళ్తాడు. ఇక అనుకున్నట్టుగానే అది వచ్చింది. ఇది అదృష్టము మీ అందరికి బ్లెస్సింగ్ ఆదరించి. బట్ ఎక్కడికైనా కానీ ఇంకా మీకు అసలు చాలా మంది గుర్తుపట్టేస్తున్నారు కదా అన్న. సో చంద్ర గారు చెప్పండి, అసలు మీకు ఎలా ఉంది అంటే మీరు ఇంకా తెర వెనకాల ఉండి ఆ సెటప్ అవన్నీ మొత్తం డిఓపి అంతా మీరే చూసుకుంటారు కాబట్టి, సో వర్క్ లో అసలు ఎలా అనిపించింది మీకు కూడా? నాకు వర్క్ అంటే అన్న చెప్పింది చేయడమే. ఎందుకంటే విజన్ ఆయన ఏమనుకుంటాడో విజువల్ గా చూపించడమే నా పని. సో ఇంకోటి ఏంటంటే ఈ పాట ఫస్ట్ రాసినప్పటి నుండి అందరి మైండ్ లో ఒకటే ఉంది, కంపల్సరీ మంచి హిట్ అవుతుంది పాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే పెయిన్ అదంతా ఉంది. చాలా న్యాచురల్ గా లిరిక్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి మాకేంటంటే ప్రతిసారి విజువల్ కానీ మ్యూజిక్ కానీ పేరు వస్తుంది, కానీ ఈసారి మొత్తం అన్నకు వచ్చేసింది. ఎందుకంటే లిరిక్స్ అంత డెప్త్ లో ఉన్నాయి. ఆ పైసా పైసా అనే లిరిక్ అదైతే అందరికి అసలు నాకు చాలా మంది ఫోన్ చేసి లిరికల్ గా మాత్రం చాలా మంచి ఈసారి గట్టి ఇది పడ్డదని చెప్పి చాలా మంది చేశారు. అండ్ ఇప్పుడు మీ కాంబినేషన్ లో అన్న మూవీస్ లో కూడా తీయబోతున్నారు అని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి బయట. ఇది రియల్ గా వినిపిస్తాయి, మీకు కూడా చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి అన్న, మీరు కూడా మంచి మంచి మూవీస్ కి ఇంకా కంపోజ్ చేయాలని చెప్పేసి చాలా వచ్చి ఉంటాయి మీ టీం నుంచి అయితే. సో రియల్ గానే అన్న ఇది అంతా అంటే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మూవీస్ నుంచి మీకు ఏమైనా? సినిమా కూడా చేస్తాను డైరెక్టర్, షెడ్యూల్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ పాట 1 year బ్యాక్ రావాల్సింది, సినిమా వల్ల రాలేదు. ఓకే, రైటింగ్ వేషన్ అంటే ఒక పెద్ద సినిమాకి రాసిన ప్యాన్ ఇండియా స్టార్ కి రాసిన. వావ్ వావ్ సూపర్. సో అది మనం అది రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. యా, సో అవి మీరు కూడా లీక్ చేయొద్దు, మీకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి పర్లేదన్న. అండ్ మేము మీ బ్రదర్ రామ్ దగ్గరికి వద్దాము. సో రామ్ లక్ష్మణ్ అంటే అసలు మీ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుందన్న. సో ఇప్పుడు మీ కాంబినేషన్ లో అన్న తమ్ముళ్ళ సాంగ్ ఏదైనా వస్తుందా, బ్రదర్స్ సాంగ్ ఏమైనా వస్తుందా? ఎందుకంటే రావాలని చాలా మంది కోరుకుంటున్నారు అన్నమాట. అట్లా కాదు కానీ ఇద్దరు యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను రాసేది అన్నవాడేది. లక్కీ ఈ పాటతో నన్ను కూడా సింగర్ చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే పాటలు కొంచెం అడ్వాన్స్ గా ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ రాసిన. సో అవి అన్న నేను కలిసి పాడతాం నెక్స్ట్. యాక్చువల్లీ ఈ పాట కూడా అన్న పాడాల్సింది, కాకపోతే మా అన్ననే రామయ్య ఉండి ఈ వాయిస్ నీ తప్ప ఎవరు సెట్ కదని చెప్పి రామయ్య వచ్చేసింది ఆ వాయిస్. రియల్ అంటే అది సాంగ్ వింటూ ఉంటే రియల్ లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తియే పాడిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటున్నా కదా, రాసిన రైటర్ లోపల ఉన్న పచ్చి భావం అంటారు, అదొక నా లోపల ఉన్న పచ్చిపాలు లాంటి స్వచ్ఛమైన భావం ఇంకోటితో తెప్పియడం కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ పాటలో టాస్క్ ఏంటంటే బతికున్న మనిషి పాడుతున్న పాట కాదు, చనిపోయిన మనిషి పాడుతున్న పాట. అవునవును, చనిపోయిన మనిషి పాడుతున్న పాట. సో చనిపోయిన మనిషి ఆల్రెడీ ప్రాణం పోయిన మనిషి ఆ ప్రాణం ఘోష చెప్పుకున్నట్టున్నారు ఆ పాట. సో అది నేను రకరకాల రియల్ అంటే మీరు చూపించే విధానం కూడా అక్కడ తను మ్యారేజ్ చేసుకొని వెళ్తూ ఉంటే
ఇక్కడ హీరో గారు చనిపోయి ఆ విధంగా చూపించడం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అది మళ్ళా పువ్వులతోని కంప్లీట్. ఇక్కడ తనేమో కాటికి పూలు చల్లుకొని వెళ్తున్నాడు, అక్కడ ఆమెనేమో పూలు పెట్టుకొని వెళ్ళాడు. అది అంటే అసలు లిరిక్స్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయాయి. యా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంతవరకు ఏమైందంటే మేము కొంచెం అంటే సినిమాలు చేస్తామా మనకంత లేదులే అన్న భ్రమలో ఉండి పాటనే సినిమాలో ఫీల్ అయిపోయి పిక్చరేషన్ చేస్తాడు. ఇంతకుముందు నేను చేత మన మనం లక్కీ మనం ఎదురు చూసిన అవకాశం వచ్చింది, అది చేస్తున్నాం కదా. పాటలా తీద్దాం, పాట ఏం అడుగుతుందో అదే ఇద్దాం, అనవసరమైన ఎక్స్ట్రా ఇవ్వకుండా పాట ఏం అడుగుతుందో అదే ఇద్దాం అని చేసిన పాటల వాస్తవానికి మనం ఎక్స్ట్రా షూట్ చేయకుండా పాట లైన్కి ఎంత కావాలో అంతే ఎమోషన్ ప్లాన్ చేసుకొని రాసుకొని చేసినాం. రాసుకోవడం అంటే కూడా కాదు, కానీ నేను సెట్లో పోయి కంపోజ్ చేసినది ఐడియాతో వెళ్ళినా అక్కడక్కడే కంపోజ్ చేసి జనంతో చెప్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, మనల్ని మూడులో తీసుకుపోతాం, చేపిస్తున్నాం, అంత జరిగింది. సో అన్న, అసలు మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందన్న? నార్మల్ గా మీరు చిన్నప్పటి నుండే ఈ సాంగ్స్ అనేది స్టార్ట్ పెట్టిరా అంటే రామ్ లక్ష్మణ్ అని మీరు? సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడైతే మిమ్మల్ని బీభత్సంగా ఏదైతే బుల్లెట్ బండి వచ్చిందో అప్పటి నుండి ఇంకా లక్ష్మణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నిజం చెప్పాలంటే. యా, ఇది కూడా అంటే నిజానికి కొంచెం అంటే ఏంటంటే మీరు తెర వెనుకాల ఉండి నడిపించే వ్యక్తులు కాబట్టి మెయిన్ అందులో ఉన్న వాళ్ళనే చూపిస్తారనమాట. సో అప్పటి నుంచి అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? మాది 2010 కి ముందే. అప్పుడు అసలు యూట్యూబ్ లేదు. సినిమా ట్రయల్స్ లో నేను కృష్ణానగర్కి వచ్చి రకరకాల ఆఫీసులు తిరిగి స్టార్ట్ అయ్యి సెట్ హెల్పర్ గా నేను అన్న కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మనకు సినిమా పైన ప్యాషన్తో వచ్చినాం. సినిమా పాట పాడాలి, సినిమా పాట రాయాలన్న తప్పతో వచ్చినాం. సో అప్పుడు అవకాశాలు తక్కువ కదా, ఒక అవకాశానికి కొంతమంది ఉండేవాళ్ళు. సో ఒక్కసారి క్లిక్ అయిన లోపు అది పదే వచ్చేది. ఆ క్లిక్ అందరికి దక్కేది కదా. లక్కీ మనకు యూట్యూబ్ మధ్యలో గ్రోత్ అయింది. దాని మనకు మీరు రాసిన ఫస్ట్ సాంగ్ ఏంటన్నా? ఫస్ట్ సాంగ్ మీరు నువ్వంటే అది ఫస్ట్ హిట్. ఫస్ట్ సాంగ్ వేరే ఉన్నాయి, యాక్చువల్లీ అవి బుక్ లో ఉన్నాయి. చెప్పిన అర్థం కాదు. హిట్టుపాట గురించి మాట్లాడితే మన మజా ఉంటుంది. సో బుల్లెట్ బండి గురించి మాట్లాడుకుందాం అన్న, ఎందుకంటే అది ఇప్పటికీ ట్రెండ్. ఎవరైనా మ్యారేజ్ అయిందంటే ఇప్పటికి అసలే మ్యారేజ్ సీజన్ కాబట్టి సో మ్యారేజ్ లో పక్కా ఈ సాంగ్ అయితే ప్లే కావాల్సిందే. సో దానికి కూడా డిఓపి ఓకే, కానీ మీకు బుల్లెట్ బండి అయితే మంచి ట్రెండింగ్ ఉందన్న, ఒకసారి అది కూడా పాడదామన్న. ఏ పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నులో కట్టుకున్నా, తిక్కి బొట్టే పెట్టుకున్నులో పెట్టుకున్నా, నడుముకు వడ్డాను చుట్టుకున్నా, చుట్టుకున్నా, దిష్టి సుక్కని దిద్దుకున్నులో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తాబురో, నువ్వు ఎడంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తాను రో, అడుగుని అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడ, ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండికి వచ్చేసపా, డుగ్గు గాని అందాల దునియాని చూపిస్తపా, చిక్కు పక్కని, నీ బుల్లెట్ బండికి వచ్చేసపా, డుగ్గు గాని అందాల దునియాని చూపిస్తపా, చిక్కు పక్కని. సూపర్. సో అన్న, ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదంటే మనకి అత్తగారి ఇంటికి అని చెప్పేసి ఈ సాంగ్ ఉందన్న. సో ఓవరాల్ ఎంత మంది వర్క్ చేశారన్న దీనికి? బాగా బెస్ట్ మెయిన్ టెక్నీషియన్ అయితే 5-6 మంది. ఎందుకంటే మనకి ఆ మ్యారేజ్ సెటప్ అండ్ ఇక్కడ చావు దగ్గర ఈ సెటప్, సో ఈ అంత సెటప్ అయితే చాలా కొంచెం ఎంతో కొంత చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అసలు ఎలా జరిగింది అంతా, అంటే ఎక్కడ జరిగింది షూటింగ్ అంతా? వట్టినాగులపల్లి హనుమాన్ సెట్ అంటే అంతా హైదరాబాద్ లోనే. సూపర్, కానీ మంచి విలేజ్ వైబ్ చూపించారు. మామూలు ఏంటంటే 2 ఇల్లు పక్క పక్కనే ఉంటాయి, అది దాన్ని ఇది ఎక్కడో జరుగుతుంది. ఓకే, సో అంటే అన్న నేను చిన్న ఒక ఫ్రాంక్ చేపిద్దాం అనుకుంటున్నా హీరో గారితో. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో మీ దాంట్లో, సో ఆ హీరోయిన్ కి కాల్ చేసి మీరు ప్రపోజ్ చేయగలుగుతారా? అతను రెడీ ఉన్నాడు. సరే ఏదైనా నార్మల్ గా ఒక హెల్ప్ కానివ్వండి, సరే ప్రపోజ్ కి మీరు వెనకాడుతున్నారు కాబట్టి చిన్న ఒక ఫ్రాంక్ అంటే ఇంకొక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇట్లా చిన్నగా ఇంకొకటి ప్రాజెక్ట్ వచ్చింది, సో ఏమంటావు అని చెప్పేసి మన ఇద్దరు కాంబినేషన్. సో ఒక్కసారి
అందులో ప్రాంక్ ఏముందా? సరే ఒక మంచి ఏదైనా మీరే చేయాలన్నా. ఏం చేద్దామో చెప్తే 100 రూపాయలు కొట్టుమన్నాడు. ఫోన్ పే బయట వస్తుందా పర్స్ మర్చిపోయినా 100 వద్దు కానీ ఒక 10,000 అట్లా 10,000 అడిగింది బాగుంటుంది. నీకు మళ్ళీ నెక్స్ట్ షూట్ అప్ చేసినప్పుడు ఇచ్చేస్తాను చెప్పి. సో ఇప్పుడైతే అత్తారింటికి వెళ్తున్న హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ కి అయితే కాల్ చేస్తున్నాడు. బిజీ వస్తున్నా. హలో ఏడున్నావు సరే? ఒక 10,000 ఉన్నాయా నీ దగ్గర? అవునా, ఒక 10,000 ఉంటే నేను మళ్ళీ ఒక 2 days ఇద్దాం అనుకున్నా. సరే మళ్ళీ ఫోన్ చేస్తా. సో నాకు సరిగా అనిపించలేదు, ఒకసారి చెప్పండి అన్న ఏమన్నారు. నేనే ఓకే ఓకే. సో హీరోయిన్ తో ఎలా ఉన్నాను అనుకో, ఆ కాంబినేషన్ కానివ్వండి, ఆ వర్క్ కానివ్వండి, సో లక్ష్మణ్ గారితో ఎలా అయినా ఫ్రీ ఉంటుందని మనకు తెలిసింది. సో హీరోయిన్ తో మీకు కంఫర్టబుల్ ఎలా ఉంది? అంటే అమ్మాయికి లెగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, అయినా కూడా షూట్ గురించి వచ్చి ఆమె మస్తు కష్టపడ్డది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, థ్యాంక్స్. ఆమె అసలు షూట్లు చేయలేదు, ఒక 4-5 months బెడ్ రెస్ట్ ఉండే. ఇక మన షూట్ గురించి వచ్చింది, ఇప్పటికీ వేరే షూట్లు చేస్తలేదు, ఓన్లీ మన సాంగ్ గురించి వచ్చింది ఆమె. సూపర్. ఆ పాట ప్లే అవుతా ఉంటే బేసిక్ ఇద్దరు కలిసి డాన్స్ చేసేది ఉంటది కదా, ఫస్ట్ అనుకోలేదు, బట్ సడన్ గా సాంగ్ ఊకే ప్లే అయ్యి ఆమెకు కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ వచ్చి అంత లెగ్ ఇంజరీ ఉన్నా కూడా నేను చేస్తా ప్లీజ్ అన్న అని చెప్పి చేసింది. తను కూడా మంచి హార్డ్ వర్కరే. కూర్చున్నది కదా, డాన్స్ కూడా ఏం లేదని నేను తీసుకున్నాను, చేసింది, ఒప్పుకున్నది అన్నమాట. ఈ సాంగ్ వచ్చి ఆ సాంగ్ పెద్ద సౌండ్ లో విని 100% ఒక స్టెప్ వేస్తాను అని వచ్చి ఆమె కాళ్ళు నొప్పుకుని కూడా వచ్చి మనతో పాటు స్టెప్ వేసింది. సో అంత ఒరిజినల్ కష్టపడ్డది ఎందుకు వదిలేయాలంటే దాన్ని నేను. సో ఇంకొకటి ఏంటంటే ఈ టీమ్ ఓన్లీ ఫోక్ సాంగ్సే కాదు, మూవీస్ కి రాస్తూ ఉంటారు, అదే విధంగా పొలిటికల్స్ కూడా. సో ఇందులో జనసేనకి కూడా చాలా రాశారు, టీడీపీకి కూడా చాలా రాసామని విన్నాము. సో అన్న జనసేన మెయిన్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఒక్క సాంగ్ అన్న. పులి గాండ్రించింది చల్ ఎత్తి పిడికిలి, పగోడు పరారయ్యద పవనన్నాలికిడి, రాష్ట్రాన్ని చేసినారు రనిలు వెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకోండి జనసేన తాకిడి. టీడీపీ ఏమైనా పాడగలుగుతారా మా కోసం? జూలు విప్పి దుంకినది ఎల్లో సింగము, దరుచుకొని ఉరుకుతది రౌడీ సంగము, జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగే, కోరమి సమ్మెలి పెట్టినది ఆంధ్ర రాష్ట్రం, కోరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిక ఆంధ్ర రాష్ట్రము, జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగే. కానీ పొలిటికల్ ఇంకా చాలా డెప్త్ గా ఆలోచించి రాయాలి కదా, అంటే ఎక్కడ మిస్టేక్ అయినా మనకు కూడా అంటే బయట నుంచి ఏదో ఒకటి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఏముంటది యాక్చువల్లీ ఎక్కువ జాగ్రత్త గిట్ అయ్యే పాటకే వస్తాయి. కానీ ఇప్పుడు మీరు రాసిన సాంగ్ కూడా అసలు చాలా ట్రెండింగ్ అన్న, అది కూడా లాస్ట్ ఇయర్ మస్తు ఉంటున్న పాటలు. అండ్ ఇంకా తెలంగాణలో కూడా దేనికైనా రాసారా అన్న? రేవంత్ సార్ రీసెంట్ ఉంటుంది, ఊకుకనే బిడ్డ కూసున్న సీటు, ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు, చేస్తారా చెయ్యిగా చూస్తా నీకని కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. ఆ పాట. అండ్ ఇంకొకటి అన్న, ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఇది లవ్ ఫెయిల్యూర్ ఏదైతే వింటున్నారో దీనికన్నా ముందు అల్లరే అల్లా ఈ సాంగ్ కూడా చాలా ఇప్పటికీ కూడా అది చాలా ట్రెండింగ్ లోనే అనుకోవచ్చు. సో ఆ సాంగ్ కూడా ఒక్కసారి మాకోసం. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసులే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే,
సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏదు ఆమిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఈ జన్మకి అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి. సూపర్ అన్న. అసలు ఎలా అన్న అంటే మీరు ఎన్ని డేస్ తీసుకుంటారన్న ఇది రాయడానికి? ఎందుకంటే ఒక్క సాంగ్ మీరు ఇది రిలీజ్ అయింది అనుకోండి, ఏ సాంగ్ అయినా అది రిలీజ్ అయితే దాదాపు అది మైండ్ లో కొన్ని డేస్ ఉండిపోతూ ఉంటుంది. అదే ఎన్ని డేస్ తీసుకుంటారు దీనికి? అంటే మీకంటే అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని, జస్ట్ ఎగ్జాంపుల్ ఏమే, ఇప్పుడు మనకి ఒక మూవీ స్టోరీ రావాలంటే పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. సో అలా మీరేమైనా ఒక ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి సపరేట్ గా అలా ఏమైనా థింక్ చేసి రాస్తూ ఉంటారు, లేకపోతే అన్ని ఒకసారి ఎంక్వైరీ చేసేసి అలా ఏమైనా న్యాచురల్ గా అవన్నీ తీసుకుని రాస్తూ ఉంటారా? లేదంటే రీసెర్చ్ చేస్తాను పాటకు ముందు. పాటకు పొలిటికల్ సైన్స్ అయితే ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్ని రీసెర్చ్ చేసి రాస్తాను. ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే లవ్ సాంగ్ అన్నారు కదా, మైండ్ లో ఉండిపోతుంది అన్నది. అవును. సో అంతకంటే ముందు నా మైండ్ లో ఇంకా ఎక్కువ ఉండిపోతుంది, అది రిలీజ్ అయ్యే వరకు ఉండిపోతుంది. సో కనుకనే మరి అంత అంటే నాకు భయం పాట అంటే, ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎవరికి నచ్చదు అనే భయం ఉంటుంది. బహుశా ఆ భయం వల్లనేమో మళ్ళా మంచి అవుట్పుట్ రావడానికి కారణం అవుతుంది. నేను మొదలు పెట్టిన పర్సన్ భయపడతాను, ప్రతి వర్డ్కి భయపడతాను, ప్రతి ట్యూన్కి భయపడతాను, ప్రతి ఫ్లోకి భయపడతాను. అది వర్కౌట్ అయితే కాదని 100 సార్లు చేసుకొని నాకు నేను ఫుల్ సాటిస్ఫై అయినాకనే రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ చేసినాక ఇంకెక్కువ భయపడతాను. సార్ మీ జనాలు నచ్చుతుందో నచ్చుతాను భయంతోనే ఉంటారు. జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే మనం అనుకున్నది జరిగిందని అప్పుడు హ్యాపీ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ సేవ్ చేద్దాం. సో హీరో పవన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఒక సాంగ్ అయితే చేస్తారు, దీనికన్నా ముందు ఇంకేమైనా సాంగ్ చేశారు? ఉన్నాయి 3-4 ఉన్నాయి. ఒకసారి అంటే ఆ సాంగ్స్ ఏంటో ఒకసారి చెప్పండి. పేరు తెచ్చింది ఒకటి, ఇంకోటి లంకలోని సీత అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బయట ఫేమ్ కానీ? సో మీరు అంటే ఎంతో కష్టపడితే కానీ మీరు కూడా ఇక్కడికి రాలేదు. సో మీరంటే ఒక టీం కాబట్టి మీరు కూడా ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఇటు వరకు అయితే వచ్చారు కాబట్టి, సో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. అంతేనా? 1 word లో మంచి ఆన్సర్ ఇచ్చేసి. సో ఇంకా డిఓపి జనతా గారు చూడడానికి అయితే సేమ్ ఎన్టీఆర్ గారు, సో ఎన్టీఆర్ లాగానే ఉన్నారు. సో ఆ గడ్డం అంటే ఫ్యానా మీరు? డైరెక్ట్ ఫ్యాన్ అన్న చిన్నప్పుడు. సో మీ వర్క్ గురించి మాట్లాడే ముందు ఎన్టీఆర్ గారి గురించి ఒక 1 word లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారా? నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన కనబడిన ఒక మంచి అభిమాని నేను, అంతే. సో అక్కడ టాటూ కూడా జనతా బబ్లు అని అయితే ఇచ్చుకున్నారు. ఆ టాటూలో ఉన్నది ఎవరు? నేనేనా యాక్చువల్లీ. మనం టాలెంట్ కంటే కూడా ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ గా హైలైట్. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని కలవడము, అతని సాంగ్స్ కలవలేదు బ్రో. ఒక రిలీజ్ ఈవెంట్, దమ్కి రిలీజ్ ఈవెంట్ లో అయితే సేమ్ ఇంత డిస్టెన్స్ లోనే దగ్గర నుండి పోయి ఫోటోలు తీసిన కొన్ని. అదే ఇంకా మనకు చాలా అనిపిస్తుంది. ఇంత డిస్టెన్స్ లో ఉన్నాడు కానీ ఇక కలవలేదు. మనోడు మైండ్ ఒకటి ఫిక్స్ అయ్యాడు, ఎప్పటికైనా కలవడం. ఇప్పుడు మనోడు స్టేట్ ఫ్యాన్స్ అందరికి తెలుసు, అవును, పట్టుకోపోనికి సార్ పిఎల్ కూడా తెలుసు. బట్ మనోడు ఒక మైండ్ ఫిక్స్ అయ్యాడు. ఏం ఫిక్స్ అయ్యాడంటే ఒక ప్రాపర్ పర్పస్ లో కలవాలి. నేను అమ్మాయిల ఫోటో తిరిగి ఒక అంటే ప్రయోజకుడిగా అభిషేక్ పొందాలని అప్పుడే నేను అతనే ఇంకా గుర్తుపడ్డా, అతని నుంచే గుర్తింపు రావాలి. దానికోసం వెయిట్ చేస్తున్నా, ఏదో రోజు వస్తుందని చెప్పి అరే తొందరలోనే రావాలని అనుకుంటున్నాను. సో ఎన్ని సాంగ్స్ కి మీరు నార్మల్ గా చేస్తారన్న? దాదాపు 1500 చేంజ్ ఉంటాయి బ్రో. అబ్బాబాబా సూపర్. దాదాపు 1500 చేంజ్ ఉంటాయి. ఒక 5-6 years లోనే 6 years బ్యాక్. సో ఇలా ఓన్లీ ఫోక్ సాంగ్స్ కి, ఇంకా మూవీస్ కి, పొలిటికల్ కి, ఇలా అన్నిటికీ చేస్తూ ఉంటారు. అన్నతో మూవీ మాది ఒకటి స్టార్ట్ అయింది, మా కాంబినేషన్ లోనే మూవీ. ఇంకా మీ కాంబినేషన్ లో వస్తుందా అంటే దాని గురించి మాట్లాడని అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇక మాకు అంటే మాలాంటి వాళ్ళకి హిట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ్ గారి సాంగ్స్ అంటే అవి మినిమం ఇక డెప్త్ లోకి వెళ్ళిపోవాల్సిందే. నేనేదో చెప్తున్నాను కాదు, మీరు కింద ఒక నెగటివ్ కామెంట్ చూపించండి. అసలు మీకు వచ్చిన దాంట్లో ఆ కామెంట్లలో చూసుకున్నా గానీ, అరే ఇంకొకటి అన్న ఇది అడగాలి. యాక్చువల్ గా చాలా కామెంట్ లో ఇప్పుడు మెయిన్ ఇది ఏదైతే అత్తగారి ఇంటికి వచ్చిందో ఇందులో ఒక కామెంట్ వచ్చిందన్న. సో ఇది కొంచెం మన స్లాంగ్ లో చెప్పేస్తా ఉన్నది.
అరే ఏం బ్రాండ్ తాగి పాడవురా బాబు, ఇంత అసలు ఆ బ్రాండ్ ఏంటో చెప్పు మాకు, అసలు ఇంత డెప్త్ ఇలా పాడవురా అని చెప్పేసి అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఫోన్ చేశాడు ఏ బ్రాండ్ అది ఫోన్ చేశాడు. మళ్ళీ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది మనది కూడా, బుల్లెట్ బండి బుల్లెట్స్ అని చెప్పి ఒకటి. సో లిరిక్స్ అంతా ఎంత ఎక్కేసినాయి అందరికి, అవునవును. బుల్లెట్ బండి బుల్లెట్స్. సో ఆ బుల్లెట్ బండికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారండి, అంటే నార్మల్ గా మీ టీం అంతా కానివ్వండి, సో ఆ బుల్లెట్ బండి కోసం అంటే ఎంత హిట్ అవుతుందని అనుకున్నారు అన్న అసలు? నేను 100% అనుకున్నాను. ఇది కూడా అనుకున్నాను. ఎందుకంటే మనం 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 ఊరికి రాసింది అయితే నేను కన్ఫ్యూజన్ ఉంటాను, పక్క క్లారిటీగా రాసాను. సో బుల్లెట్ బండిలో కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా, పెద్ద సినిమా తీసినా కూడా చివరి మినిట్ నచ్చుతుందని ఒక భయం ఉంటుంది. అవును, ఆ భయంలో ఉంటాయి కానీ 100% కాన్ఫిడెన్స్ గానే స్టార్ట్ అయింది ప్రతి మాట. ఇది మినిమం 50, బుల్లెట్ ఉన్నప్పుడు కూడా ఆ మినిమం చెప్తున్నాను, 50 మిలియన్ గ్యారంటీ మేడం. అప్పు అనేది అదృష్టం. ఆ టైంకి 50 మిలియన్ అంటే పెద్ద కథనం, పెద్ద విషయం. 100 మిలియన్ అంటే పెద్ద విషయం చాలా. బట్ ఇప్పుడు 450 మిలియన్లు. అవును, దాదాపు ఈ 3 సంవత్సరాలలో ఫోక్ ఇండస్ట్రీ టాప్స్ అన్నది. అవునవును. సో అని ఈ బుల్లెట్ బండి పాడినప్పుడు, అంటే ఈ బుల్లెట్ బండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా పెళ్లిళ్ళల్లో చాలా మంది ఎవరైతే జోడీ ఉంటారో అమ్మాయి అబ్బాయి ఇప్పటికి డ్యాన్స్ చేస్తుంటారు. అప్పట్లో చాలా 2-3 జోడీలు చాలా ఫేమస్ అయ్యాయి. అవి మీకు ఏమైనా ప్లస్ పాయింట్ అయినాయి అంటారా? ఈ పాట వాళ్ళు ఆ సాంగ్స్ కి డాన్స్ చేసి రీల్స్ లో అప్లోడ్ చేయడం వల్ల అవి ఇంకా ఫేమ్ అయ్యి, సో మీ సాంగ్ ఇంకా చాలా మంది సెర్చ్ చేశారు. అంటే ప్లస్ ఏంటంటే, ఎందుకంటే నేను పాట రాసినప్పుడు ఏమన్నా నేను ప్రొడక్షన్ తో చెప్పిన, షూటింగ్ ముందు నాతో డిస్కషన్ చెప్పాను, మేడం ఒక పెళ్లి కూతురు ఆ ప్రపంచాన్ని కాబోయే భర్తతో చెప్పుకునే కథ. సో పిక్చరేషన్ అట్లా ఏంటంటే నేను చెప్పిన, వీళ్ళేం చేసారు ఆ పిక్చరేషన్ పక్కన పెట్టి పిచ్చి పిచ్చి ఎగిరి నేను ఓపెన్ చెప్తాను. అంత ఇష్టపడి 22 రోజులు నేను రాసిన పాట కూడా నేను స్టేటస్ పెట్టడానికి నాకు మూమాట పడ్డా, ఎందుకంటే పోయిందిరా నేను అనుకున్న సోలాన్ని. బట్ లక్లీ ఆ అమ్మాయి వల్ల ఆ పాటలో ఉన్న లైన్స్ ఆమెకు నచ్చడం వల్ల అలా హస్బెండ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నది. అది ఆ పాట ప్లేస్ అయ్యి ఆ పాట ఎంత స్థాయికి వెళ్ళాలో అంత స్థాయికి వెళ్ళింది. సో అన్న ఇప్పుడు మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు అంటే నార్మల్గా మేము కొన్ని వీడియోస్లలో కూడా చూసాము, రామ్ లక్ష్మణ్ అంటే కొంచెం డౌన్ టు ఎర్త్, ఎంతో కష్టపడి వచ్చారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఆల్రెడీ శ్రీనగర్ కాలనీలో చాలా ఎన్నో ఫేస్ చేసి వచ్చామని. ఇప్పుడు ఎలా ఉందన్న? 100% మనమైతే ఏదైతే చూడాలని వచ్చినామో, ఏదైతే అవ్వాలని వచ్చినామో ఇంకా అవ్వాల్సింది ఉంది, కానీ ప్రస్తుతానికి పర్లేదు. మనం స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ అంటే మనకు అంటే ఎంత అయిందంటే, ఒక సినిమా అవకాశం కోసం 10 సంవత్సరాలు తిరిగితే కానీ ఒక సినిమా నాకు చేయమని నా చేతిలో పెట్టేది అయింది. అదే సినిమా రాస్తే ఎంతో కొంత బడ్జెట్ ఇస్తారు, సినిమాలో ఒక పాట కోసం తిరిగితే అవ్వలేదు. ఒక సినిమా డైరెక్షన్ చేయమని నన్ను ఒక ప్రొడక్షన్ అప్రోచ్ అయ్యింది. సూపర్. సో అది జరిగింది. అందులో మీరు కూడా డిఓపిగా వెళ్ళడము అది చాలా అప్రిషియేటివ్ ఉంది బ్రో. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. సో ఇంకా పవన్ గారు మీరు చెప్పాలి, ఎలా ఉంది? ఎలా ఉందండి, మంచిగా ఉందండి. అంటే ఇట్లా సైలెంట్ గా ఉంటారా లేకపోతే ఇప్పుడే అన్న? ఇంకొకటి అన్న, ఇప్పుడు మీరు పొలిటికల్ గా తీసారు అండ్ ఇలా లవ్ ఫీల్ గా తీసారు, డీజే సాంగ్స్ లో ఇలా చాలా తీసారు కదా, అండ్ ఇక కొన్ని మందు బాబుల కోసం అని కొన్ని సాంగ్స్ ఉంటాయన్న, అలాంటి సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయా? ఇప్పుడు నార్మల్ గా ఒక సాంగ్ ఉందన్న, తాగుదాం తాగి ఊగుదా, అంటే ఇట్లాంటివి కొన్ని అడక్ట్ అయిపోయి కొన్ని అవునవును దావతు దావతు చల్లో దావతు దావతు పాట బాగుంటది, చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా అలా ఏమైనా థింక్ చేస్తున్నారా? లేదు, నేను ఏ పాట రాసినా కూడా నన్ను నమ్మచ్చిన ప్రొడ్యూసర్ లాస్ అవుతుంది. నాకు ఫస్ట్ దృష్టి అది, మనోనికి లాభాలు లేకుండా సరిగా నష్టం రావచ్చు. సో ఆ మూడుకు ఆ టైంకి ఏది ఉందో అదే చేస్తాం. మనం కావాలని ఇది లేదు ఇది చేద్దాం అనే చాలా స్థాయి ఏం లేదు. మనకు ప్రాఫిట్ రావాలి, మనం పెట్టిన డబ్బు రిటర్న్ రావాలి. సో దానికోసం పర్టికులర్ ఆ సిచ్యువేషన్ ఏముందో ఆ నిర్ణయం తీసుకొని చేస్తాం. ఇప్పుడు అంతగా రెడ్డి కూడా అంతే, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చే పని మాత్రమే నేను చేసిన. ఇది అద్భుతం అవ్వాలి, ఇంకా ఇంతంతా జరగాలని నేను ఏం చేయలేదు. దాన్ని నమ్మచ్చిన తమ్ముడు సేఫ్ ఉండదు.
పెట్టిన కొంత రిటర్న్ అయ్యేవాళ్ళు. అదే ఉద్దేశంగా చేశాను. అండ్ మీ వ్యూవర్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారన్న. అంటే మీరు రాసిన సాంగ్ కి ఎంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో అంత సాటిస్ఫాక్షన్ అయితే మీరు ఇస్తారు ఆ సాంగ్ వల్ల అయితే. యా, అంటే మీరు ఒక్కరి వల్లనే కాదు, మీ టీమ్ ఇప్పుడు డిఓపి గారు కానివ్వండి, సో అందులో ఉన్న యాక్టర్స్ కానివ్వండి, దానికి ఉన్న హార్డ్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా చాలా గ్రేట్ అన్న. అంటే ఏదైనా కానీ ఒక టీం అనేది కరెక్ట్ లేకపోతే కొంచెం ఎక్కడెక్కడో తేడా కొడుతుంది, కానీ మీ దాంట్లో అలా అస్సలు కనిపించదు. ఉన్నాయి అవతలు ఉన్నాయి కానీ మేము ఒకరినొకరికి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ వెళ్తా ఉంటాం. అది మెయిన్ అండర్స్టాండింగ్ మీలో బాగుంది. ఫ్రెండ్లీ నేచర్. అంటే ఇప్పుడు ఇంత మనకు ఇప్పుడు జయరాజు కూడా చెప్పారన్నమాట. సో నేను అడిగాను, అంటే అన్న ఇంటర్వ్యూలో మనకి ఆ సాంగ్స్లలో ఆ మ్యారేజ్ అంటే బాగా ఫ్రీ ఉన్నాడు బ్రో, మరి ఎంత ఓకేనా అంటే నువ్వు ఎంత వేసుకుంటావు అంత వేసేసుకో అంటున్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగా నేను బాగా చెప్దాం అనే ఉన్నాను. నార్మల్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ లో ఇది కాకుండా ఇంకొక సాంగ్స్ ఉన్నాయి కదా, అందులోకి ఒక సాంగ్ పాడండి. తాత చేతిలోనా పెరిగినోడినమ్మా, అందుకే మోటుగా నేనుంటా, కనుకే చేదైపోయినా అనుకుంటా. అంటే మీరు ఎప్పుడైనా ఈ ఫీల్డ్ అంటే ఇలా సాంగ్స్ రామ్ లక్ష్మణ్ గారు, సో మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఇలా ఈ ఫీల్డ్కి వస్తున్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ 100% మనం మన చిన్న కుటుంబాలు కనుక చేసుకుంటే పని ఏదన్నా సాయంత్రం కూలేస్తుంది కదా, టైం వేస్ట్ కదా అమ్మ నాయన భయపెట్టారు. చదువు మధ్యలో ఆపేసి తిరుగుతారు, ఏమైతుందో జీవితంలో మనం అవుతామా అవ్వమా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులు అటు ఎందుకు వెళ్తారు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అనేటోళ్ళు మళ్ళీ లాస్ట్ కాలు అర్థం చేసుకొని డబ్బులు ఇచ్చి పంపించారు. మన జీవితంలో ఉన్న స్ట్రగుల్ని దాటాలని ఫిక్స్ అయిన వాళ్ళని ఫిక్స్ అయి ఉన్నాం కనుక మన అమ్మ నాన్న లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ చూడాలనుకున్నాను. సో అది అయ్యే వరకు గట్టి కొట్లాడు నేను అన్న. మీ మ్యారేజ్ లో కూడా ఒక సాంగ్ పాడారన్న. ఆ సాంగ్ ఇప్పటికీ కూడా లక్ష్మణ్ సాంగ్స్ అని కొడితే షార్ట్స్ లలో అవే ఎక్కువ వస్తున్నాయి, మోస్ట్లీ మీ మ్యారేజ్ వస్తున్నాయి. అందరికి డౌట్ వస్తుంది, వీళ్ళు యాక్ట్ చేస్తారా లేకపోతే ఇది మరి రియల్ గానా అని చెప్పేసి కూడా అలా. ఒకసారి ఆ సాంగ్ కూడా పాడాను. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే, దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. కోపం వచ్చి మాటలంటది, చెయ్యి లేపి దెబ్బ కొడతది, అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే. కొట్టినా నువ్వే కదని, తిట్టినా నువ్వే కదని, కందినా నా మనసుకు మళ్ళ మందు నువ్వేనే. మన బాధాలన్నీ రాయవోతే పల్లవి, కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి, కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి, ఈల చూమయ్య గుండెలు పిరున్నది, రాజును నేను జారి కోటలు నాకు లేవు, నాకున్నంతలో మారానోలే నిన్ను చూస్తని, కోటలు మేడలేంది నీ నీడలుంటే సారి, నిన్ను పుస్తే మెట్టన పెట్టుకొని మురిసిపోతని, మన ఆశాలన్నీ అక్షింతలానలావినే, ఆనందాలే నా కళ్ళలో నీలై జారేనే, ఎదురు చూపులు ఎన్నాళ్లకు పెళ్లి చూపులాయనే, ఈ మనం నీ మెల్లో పుస్తే అడుత ఉంటే పల్లవి. సూపర్. సో మీ వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యారు ఈ సాంగ్ డెడికేట్ చేసినప్పుడు? చాలా సంతోషం. అంటే వాస్తవానికి మా మధ్యలో జరిగిన కొన్ని నేను తీసుకున్న కొన్ని ఏ బంధమైన గెలవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంట్లో తెలిసి తెలియకుండా అప్లై చేసినాను. సో వినగానే ఏడ్చి. సో ఇప్పటికీ కూడా అంటే చిన్న అంటే భార్యాభర్తలు అన్నాక కొన్ని చిన్న గొడవలు అనేవి అవుతాయి, అప్పుడు ఇలాంటి సాంగ్స్ తోని కూల్ చేసేస్తారు కావచ్చు ఇంకా మీరు. సో అండ్ నార్మల్ ఇప్పుడు మీ వైఫ్ తో కానివ్వండి, సో ఎలా ఉందన్న సపోర్టివ్? చాలా మంది సపోర్ట్. మనం అర్థం చేసుకుంటారు. వాస్తవానికి నేను పెద్ద సినిమాకు రాస్తే ఆ డైరెక్టర్ సార్ అన్నారు
నాకు అర్థం కాదు. అంటే అంటే నేను యాక్చువల్లీ నా మనసులో ఉన్న మాటే. నా లైఫ్లో నేను ఫుల్ స్ట్రగుల్లో నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా అంటే కష్టపడ్డామంటే ఇంతకంటే ఎక్కువ కష్టపడ్డా అప్పుడు సక్సెస్ లేదు. మా వైఫ్ ఎప్పుడైతే ఆమె మనసులో మాట నాకు చెప్పిందో, నేను యాక్చువల్లీ లవ్ మ్యారేజ్, అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి వెనక నుంచి అంతే సపోర్ట్గా ఉన్నది. ఎందుకో నా లక్ అని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం ఆమెకు నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఒక పెద్ద కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే నేను ఒక ప్యాన్ ఇండియా సినిమాకి పాట రాశాను. సూపర్. సో ఆ డైరెక్టర్ సార్ ఏమన్నాడంటే, నీ లక్ నీ భార్య ఆమెను బాగా చూసుకోండి, దాని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పుడు మీ వైఫ్ ఇది చూస్తే కనుక ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అండ్ అన్న, రాహుల్ సిప్లిగన్స్ తో మీకు ఎలా ఉంది ఇప్పుడు పరిచయం కానివ్వండి, సో అనుబంధం కానీ ఎలా ఉంది అన్న? ఏం కాదు, అన్నతో నాకు పెద్ద పరిచయం. నా ఈ ఒక 2 పాటలు ఏం పాడాను. రామ్నగర్ అఖిల్ ఓకే, అన్న పాట రాసినప్పుడు ఆ పాట పాడాను, చేసినప్పుడు పాడాను. అంతే, అన్నకు నాకు పెద్దగా. సూపర్. సో అన్న, ఇంకోటి శ్రీదేవి కంపెనీలో చాలా సాంగ్స్ పాడారు కదా, సో అందులో చాలా ఫేమస్ అయ్యాయి అన్నాడు. అప్పుడు కూడా చాలా మంది ఈ షో కోసం ప్రత్యేకంగా అంటే మీరు వచ్చారని చెప్పేసి కూడా చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఎక్కడ ఉంటుంది బ్రో, 2 జనరేషన్ల మధ్యలో ఉంటుంది. లేదంటే ఒక వెస్టర్న్ లైఫ్ పల్లెటూరు లైఫ్ మధ్యలో ఉంటుంది. లేదంటే 2 జనరేషన్ 90s 20s మధ్యలో ఉంటుంది ఎంటర్టైన్మెంట్. సో అట్లా తాత చేతిలో వెళ్ళిన ఒక మోటు మనిషికి ట్రెండ్ లో తిరిగి అమ్మాయి ఎదురైతే వాడు పద్ధతిగా బతకమని చెప్తా ఉంటుంటే ఎట్లుంటది ఈ పాట అనే ప్రయత్నం ఈ పాట. ఓకే. సో అన్న, ఫైనల్ గా అయితే ఇప్పుడు అత్తారింటికి అనేది అయితే సాంగ్ చాలా ట్రెండ్ అయిపోతుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా మీదే. అంటే నార్మల్ గా మనమనే కాదు, సో మూవీ నుంచి సెలబ్రిటీస్, మూవీ ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా ఈ సాంగ్స్ కి రీల్స్ చేస్తా ఉన్నారు. అంటే ఈ సాంగ్ అని కాదు, బుల్లెట్ బండి ఏవైతే ఉన్నాయో మీరు రాసిన సాంగ్స్ కి చాలా మంది ఆర్టిస్టులు కూడా కొన్ని అయితే బుల్లెట్ బండి సాంగ్ అన్న ఇక్కడ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, సో మనకి తమిళ్లో అక్కడక్కడ చూసుకున్నా కానీ రీల్స్ చాలా విపరీతంగా వచ్చేసాయి మన ప్యాన్ ఇండియా లెవెల్. అండ్ అమెరికాలో అక్కడిక్కడ కూడా మన వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది చేశారో మీకు కూడా ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి. సో ఓవరాల్ గా మనకి అత్తగారింటి గురించి మాట్లాడుకుంటే కనుక సో ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు యాక్చువల్లీ నేను చాలా గ్యాప్ చదువుతాను. దాదాపు నేను ప్రాపర్ పాట 2 years అవుతుంది. 2 years తర్వాత నేను సినిమా బిజీలో ఉండి ఫస్ట్ చేసిన. వాస్తవానికి హిట్ నాకు స్పెషలే. ఓకే. ఎందుకంటే మళ్ళా నేను మొదటి హిట్కు ఎంత తపన పడ్డానో ఇది కూడా జనాలకు నచ్చాలి అని నేను ఎప్పుడు మా మైసమ్మకు మొక్కున్నా. ఆ మొక్కు తీసుకున్నా కూడా అంటే అంత టెన్షన్ పడ్డా. దీని పాట అయితే లింక్ వచ్చింది, కొంచెం మీడియా సపోర్ట్ తో పాటు కూడా కొంచెం బజ్ వచ్చేటట్టు చూడమ్మా అని మొక్కున్నాను. అంటే అంత టెన్షన్ పడ్డా ఈ పాట విషయం. ఎందుకంటే ఆఫ్టర్ గ్యాప్ కదా, మనం ఎంత కష్టపడ్డా కూడా అలా యాక్సెప్ట్ చేయకపోతే సో మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పాడన్నాను, ఎందుకంటే ఇప్పటికీ మైండ్ లో నుంచి పోవట్లేదు అనమాట. సో మళ్ళీ ఒకసారి ఆ సాంగ్ పాడండి అత్తగారి. ఓకే. పిడికిళ్ళతో మన్నే నాపై పోస్తూ ఉన్నారే, తలవాలు ఒడి బియ్యాలు నువ్వు సూకోనే, ఈ మన్ను పరుపులని పడుకుంటున్నానే, ఆ పూల పరుపులను హాయిగా నిద్రలోనే, పైసా పైసా అన్నాడు గదనే నిన్ను గన నాన్న, ఆఖరికి గురిసేవి ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ తీస్తేవి గదనే పరువు, పానం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదనికే హాని పిల్ల పాపాలతోని హాయిగా బతుకేను 100 ఏళ్ళు, నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పూలు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది అన్న? అంటే డిఓపి మీకు కానివ్వండి అండ్ హీరో గారు మీకు కానివ్వండి, ఓవరాల్ గా మీ సాంగ్ గురించి, మీ టీం గురించి చెప్పాలనుకుంటే, మన వ్యూయర్స్ తో ఒకసారి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
దిలీప్ కి డీజే సికిందర్ కి మదినన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సాంగ్ కి. మేము ఎంత కష్టపడ్డామో వాళ్ళు మాకన్నా ఎక్కువ రెట్టింపు కష్టపడ్డారు. యా అండ్ సిరి కూడా అంటే తను హీరోయిన్ కూడా అంటే మీరు అన్నట్లు తన లెగ్ బాగాలేకపోయినా కానీ మంచి కోఆపరేట్ చేసింది కాబట్టి సాంగ్ కి. సో తనకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి యాక్చువల్ గా. ముఖ్యంగా ఇంత ఇంత మంచి అంటే నాకైతే సరే వాట్ ఎవర్ చిన్న చిన్న ఇప్పుడే పుంజుకుంటున్న పాట నెంబర్స్ వస్తున్నా కూడా ఆఫ్టర్ 2 years కనుక మాకు చాలా స్పెషల్ ఉంది. ఇందుకు కారణమైన నన్ను అభిమానించే మా తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులందరికీ పాదాలు మిమ్మల్ని ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయను. ప్రతిసారి ఒక స్పెషల్గా వచ్చేవాడిని, కొంచెం సినిమా అనే దాంట్లో పడి గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు ఏది వదలదు 100%. నాకు ముఖ్యంగా మిమ్మల్ని కోల్పోలేదు, మీరే నా దేవుడు. ప్రతి పాటతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రతి ప్రయత్నం మాత్రం నేను ఆపను. 100% మీరు ఎంటర్టైన్ అయ్యే కాన్సెప్ట్తో నేను ముందు వస్తున్నా. మళ్ళీ నన్ను గతంలో లాగా మీరు సపోర్ట్ చేసి నన్ను నా టీంని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ టీమ్. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇలానే ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇలాంటి మంచి సాంగ్స్ తీయాలి. అండ్ అన్న కొంచెం ఫెయిల్యూర్ మమ్మల్ని ఏడిపోకుండా కొంచెం ఇంకా ఊపొచ్చే సాంగ్స్ బుల్లెట్ బండి అలాంటివి ఇంకా తీసుకురండి అన్న. యా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.